ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుధా టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ మహిళలకైతే ఇది ఒక మంచి అవకాశం అయితే గవర్నమెంట్ అనేది ఇవ్వబోతుంది. అయితే తెలంగాణ మహిళలకు ఫ్రీగా కుట్టు మిషన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వము 100% సబ్సిడీతో ఫ్రీగా అనేది మీకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు మహిళలు కూడా సద్వినియోగం అయితే చేసుకోండి. దీనికి మనం ఎలా దరఖాస్తు చేయాలి అనేది, దీనికి అర్హతలు ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు అయితే మన వీడియోని చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మనం చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది మన కామెంట్ అయితే చేయండి. మీకు సంబంధించి ఏవైనా నోటిఫికేషన్ ఉంటే నేను వెంటనే తెలియజేస్తాను. అర్హులైన బీసీ మహిళలు 100% సబ్సిడీతో మనకి కుట్టు మిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వము అందించేటందుకు ఈ నెల 15 అంటే ఆగస్టు 15 నుండి మనకు స్వతంత్ర దినోత్సవం నాడు నుండి సెప్టెంబర్ 15 వరకు అంటే పర్ఫెక్ట్గా 1 మంత్ అంటే 30 డేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మహిళకి కూడా ఇంటింట ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకాన్ని అప్లికేషన్ ప్రారంభం అనేది చేయనున్నారు. అంటే ఆగస్టు 15 అనేది మనకి అప్లికేషన్ ప్రారంభం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి కుటుంబాలకు చేయూతనిచ్చే ఉద్దేశంతో కుట్టు మిషన్ ట్రైనింగ్ పొందిన మహిళలకు ప్రతి నియోజకవర్గానికి 1000 చొప్పున, అంటే మన ఒక నియోజకవర్గానికి 1000 చొప్పున అయితే మనకి కుట్టు మిషన్లు అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి తొలి దశలో 1.19 లక్షలు ఆటోమేటిక్గా కుట్టు మిషన్లు అనేది అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిన్ననే మనకి ప్రెస్ మీట్లో అయితే తెలపడం అయితే జరిగింది. అయితే ఈ కుట్టు మిషన్కి సంబంధించి మనం 100% సబ్సిడీతో పూర్తిగా ఉచితంగా అయితే అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ కుట్టు మిషన్ అందజేయనున్నారు. మనకి ఇక్కడ 100% పూర్తిగా ఉచితం అయితే చెప్తున్నారు. అయితే ఈ మిషన్ కోసం మనం ఆన్లైన్లో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకాన్ని అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తున్నారు. మహిళలకు ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కృషి చేస్తుందని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించిందని కూడా ప్రెస్ మీట్లో అయితే తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్ కింద మనకి రాష్ట్రంలో 119 నియోజకవర్గంలో ఒక్కొక్కటి నియోజకవర్గానికి 1000 చొప్పున తొలి దశలో మనకి 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్ పంపిణీ చేస్తామని తెలిపారు. అంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు అన్నిటికీ కూడా కుట్టు మిషన్లు అనేది ఇస్తున్నట్టయితే చెప్పారు. దీని విలువ మనకి సుమారు 12,000 ఉంటుందని చెప్పారు. అయితే ఈ 12,000 కూడా మనము ₹1 కూడా చెల్లించిన అవసరం లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కుట్టు మిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది అందించడం అయితే జరుగుతుంది. అయితే దీనికి కనీస అర్హతలు ఏంటని ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, ముఖ్యంగా దర్జీ, పేద, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారని చెప్తున్నారు. అయితే ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకాన్ని కనీస అర్హతలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా తెలంగాణ శాశ్వత నివాస అయి ఉండాలి. అంటే తెలంగాణలో పుట్టి ఉండాలి, తెలంగాణలోనే పెరిగి ఉండాలి. తెలంగాణ మహిళలకు మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. అలాగే వయసు మాత్రము 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్యలో బీసీ మహిళ అభ్యర్థులు అయి ఉండాలి. ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే, ఇంకా ఏ కేటగిరీ వాళ్ళకి కూడా కుట్టు మిషన్ ఇచ్చే అవకాశం అయితే లేదు. ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే, బీసీ కేటగిరీ, ఓబీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ వీళ్ళకి మాత్రమే కుట్టు మిషన్లు ఇచ్చే అవకాశం అయితే ఉందని స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ కుటుంబ వార్షిక ఆదాయం విషయానికి వస్తే గ్రామాల్లో 1.5 lakhs అంటే సంవత్సరానికి 1,50,000 మించి అయితే ఉండకూడదు. పట్టణాల్లో అంటే 2 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఇది అర్హత. అయితే ఈ ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి దరఖాస్తుదారులకి కుట్టు పని అనేది తెలిసి అయితే ఉండాలి. మరియు గుర్తింపు పొందిన శిక్షణ ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. టైలరింగ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అడుగుతున్నారు. టైలరింగ్ సర్టిఫికేట్ కూడా ఎక్కడైతే ఉండాలి. అలాగే ఇక్కడ వితంతువు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు అయితే దానికి సంబంధించి సర్టిఫికేట్ అయితే కలిగి అయితే ఉండాలి. ఇప్పుడు డిజబిలిటీస్ అంటే డిజబిలిటీ కేటగిరీకి సంబంధించి మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. ఒంటరి మహిళకి సంబంధించి ఒంటరి మహిళ సర్టిఫికేట్, వితంతువు గురించి అయితే వితంతు సర్టిఫికేట్ అయితే వీళ్ళకైతే తప్పకుండా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి తాజాగా తీసుకున్న కుల ధృవీకరణ పత్రం సర్టిఫికేట్ అంటే మనకి ఇక్కడ ఓన్లీ బీసీ వాళ్ళకి, కాబట్టి ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే ఈ కుట్టు మిషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు బీసీయా కాదా అనే దానిపైన కుల ధృవీకరణ పత్రం అయితే, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు ఇక్కడైతే అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు నుండి ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చేసుకోండి, వెంటనే చేసుకోండి. మనకి ఆగస్టు 15 నుండే కాబట్టి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే ఇక్కడ మనకి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి అవసరమైన పత్రాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం,
అయితే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇప్పటివరకు ఎవరికైనా లేకపోతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు ఆన్‌లైన్ అయితే చేసుకోండి. మీ సేవలో అయినా, సచివాలయంలోనైనా ఆన్‌లైన్ అయితే చేసుకోండి. కుల ధృవీకరణ పత్రం కూడా ఆన్‌లైన్ అయితే చేసుకోండి. అలాగే టైలరింగ్ శిక్షణ సర్టిఫికేట్ అయితే ఉండాలి. కొత్తగా తీసుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే 2 అయితే ఉండాలి. ఈ కుట్టు మిషన్ పథకంకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ గాని ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై అయితే ఇస్తాను. అలాగే దీని యొక్క అప్లికేషన్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పబోతున్నాం కాబట్టి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.